విలసన్మౌళిం రాజద్భుజగభూషణం రాజరాజప్రియం సాంబం రాజేశ్వరముపాస్మహే. దక్షిణ కాశీగా పేరు పాంచినటువంటి వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రము ఇది దాదాపుగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కృతయుగం నుండి రాజరాజేశ్వరుడు ఇక్కడ ఆవిర్భవించి ఋషి ప్రతిష్ఠితమై మన అందరినీ కూడా ఆశీర్వదించడానికి రాజరాజేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి ప్రదేశంలో గత 2 సంవత్సరాలుగా వేములవాడ బ్రాహ్మణ సంఘము, నిత్యాన్న సత్రము ఈ 2 కలిపి ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములందరికీ కూడా మనస్సులో ఒక సంకల్పం కలిగింది. ఏమంటే 1,00,000 పార్థివ లింగార్చన చేసి స్వామివారిని విరాట్ రూపంలో కొలుద్దాము అనేటువంటి ఆలోచన వచ్చింది. అలాంటి విరాట్ రూపమే 1,00,000 పార్థివ లింగార్చన. ఎందుకంటే మరి పార్థివ లింగార్చన ఎందుకు అంటే త్రేతాయాం హేమ సంభవం ద్వాపరే పారదం శ్రేష్టం పార్థివంతు కలౌ యుగే కృతే రత్నమయం లింగం త్రేతాయాం హేమ సంభవం ద్వాపరే పారదం శ్రేష్టం పార్థివంతు కలౌ యుగే అని శాస్త్రం మనకు. ఇది శివరహస్యం అనేటువంటి గ్రంథంలో సాక్షాత్తు కుమారస్వామి చెప్పినటువంటి మాట. 4 యుగాలు మనకు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఈ 4 యుగాలలో మానవుడు ఈ శరీరాన్ని తీసుకున్నటువంటి మానవుడు లింగాన్ని అర్చిస్తే మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్పేసి సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పిండు. అందులో 4 యుగాలలో కృతే రత్నమయం లింగం, కృతయుగంలో రత్నాలతో చేసినటువంటి లింగాన్ని అర్చించాలి అని, త్రేతాయాం హేమ సంభవం త్రేతాయుగంలో బంగారంతో చేసినటువంటి లింగాన్ని అర్చించాలి అని, ద్వాపర యుగంలో పాదరసంతో చేసినటువంటి లింగాన్ని అర్చిస్తే మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పాడు. మరి 3 యుగాలలో అవి సాధ్యపడినాయి. కలియుగంలో ఈ 3 వస్తువులు కూడా సాధ్యపడవు మనకు. అన్నీ కూడా చాలా విలువైనటువంటివి. ఆ సందర్భంలో అపార కరుణా దయామయార్థుడైనటువంటి పరమేశ్వరుడు తమ బిడ్డలను ఏ విధంగానైనా కూడా కనీసం ఈశ్వరుని వైపు తన వైపు మలుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో నాయన పార్థివంతో మట్టితో చేసినటువంటి లింగాన్ని పూజిస్తే నీకు మోక్షాన్ని ప్రసాదిస్తా అని చెప్పేసి సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పాడు. ఆ శాస్త్ర వచనానుసారంగా వేములవాడలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఒక ఆచారం ఉంది, మహాలింగార్చన అనేటువంటి ఒక ఆచారం. ఆ మహాలింగార్చనలో 365 లింగాలు మట్టితో చేసి పూజించడం అనేటువంటిది పంచదశావరణాత్మకంగా తయారు చేసినటువంటి కల్పము అది. ఆ పంచదశావరణాత్మకంగా తయారు చేసినటువంటి కల్పాన్ని కొంచెం విరాట్ రూపంలో మేము తయారు చేసి 1,00,000 పార్థివ లింగార్చన అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇదివరకు ఈ వేములవాడ పట్టణంలో ఈ 1,00,000 పార్థివ లింగార్చన అనేటువంటిది 2 సార్లు గతంలో చేయడం జరిగింది. ఒకసారి గోపన్న గారి నాగన్న గారి ఇంట్లో, రెండవసారి ప్రతాప రామకృష్ణ గారి ఇంట్లో. ఇప్పుడు మాత్రము ఎవరి ఇంట్లో కాకుండా సామూహికంగా మొత్తం ఊర్లో ఉండేటువంటి జనాలందరి యొక్క క్షేమం కోరి ఊర్లో ఉండేటువంటి మానవాళి శ్రేయస్సు కొరకు 1,00,000 పార్థివ లింగార్చన ఇక్కడ బ్రాహ్మణ సంఘంలో లోక సంరక్షణార్థం, లోక కళ్యాణార్థం చేయడం జరుగుతుంది. అది కూడా రథసప్తమి. మామూలుగా రథసప్తమి కోటి సూర్యగ్రహణాల యొక్క పుణ్యము. రథసప్తమి అంటేనే కోటి సూర్యగ్రహణాలతో సమానము. అందులో రేపు వచ్చేది ఆదివారంతో కూడుకున్నటువంటి రథసప్తమి. అంటే భానుసప్తమి, రథసప్తమి 2 కలిసినటువంటి మహాపర్వదినము. ఇటువంటి పర్వదినాలలో ఏం చేయాలి అంటే ఈశ్వరార్చన ఉపాసనా విధానంలో ఆచరిస్తే ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు మనం కృతజ్ఞతావిష్కరణ చేసుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి రేపు రథసప్తమి రోజు నాడు 1,00,000 పార్థివ లింగార్చన సాయంత్రం 5 గంటలకు ప్రారంభం చేసి ప్రదోష వేళలో ప్రారంభం చేసి రిషి పూజలో ముగుస్తుంది. అంటే ఈ లింగార్చన చేసినందుకు ప్రదోష వేళ పూజ, నిషి పూజ 2 కూడా జరుగుతున్నాయి. కాబట్టి విశేషంగా పుణ్యాన్ని ఇస్తుంది అన్నట్టు. ఇవాళనేమో 1,00,000 మట్టితో 1,00,000 లింగాలు చేయడం అనేటువంటిది ఒక రోజులో సాధ్యపడదు. కాబట్టి ఇవాళ ప్రొద్దున 11 గంటలకు పుణ్యాహవాచనము, పంచగవ్య మిశ్రణము, పంచగవ్య మిశ్రిత పుణ్యాహోదకంతో మట్టిని సంప్రోక్షణ చేసి వాళ్ళ లింగాలు చేయడం ప్రారంభం చేసినాము. బ్రాహ్మణోత్తరం అందరం కూడా నిరాహారంగా ఉండి భోజనం చేయకుండా ఉండి లింగాలు తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ రేపు మధ్యాహ్నం 4 గంటల వరకు 1,00,000 పార్థివ లింగాలను అక్కడ తయారు చేసినటువంటి వేదిక మీద పేర్చడం జరుగుతుంది లింగాకారంలో. అలాగా పేర్చినటువంటి లింగాకారంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి 5 గంటలకు రేపు అర్చన ప్రారంభం అవుతుంది. ఇక్కడ ఉండేటువంటి బ్రాహ్మణోత్తములతో వేదాంగులైనటువంటి బ్రాహ్మణోత్తములతో దీనికి మేము అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. వేములవాడ పట్టణంలో ఉండేటువంటి బ్రాహ్మణోత్తములు, మిగతా జనాలందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి జనులందరికీ కూడా
ఈ సభాముఖంగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. అందరూ వచ్చేసి లక్షలింగార్చన చూసి తరించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించగలరని కోరుచున్నాము.